మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ 9వ వార్డు రావెల్లి ప్రైమరీ పాఠశాలలో కౌన్సిలర్ ఐలేష్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ షూస్, సాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బొంది రజనీ రవీందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు మరియు ఉపాధ్యాయులు పాల్గొని కౌన్సిలర్ సేవా దృక్పథాన్ని కొనియాడారు. కావాలనుకుంటున్నారు అంటే మీ తల్లిదండ్రుల కొంతమందికి కొంచెం చదువు మీద కూడా ధ్యాస ఉంది, ఉండకపోయిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఏదో ఏ స్కూల్ వచ్చేటువంటి ఏడాది వచ్చేసి చదువుకునే వాళ్ళని పంపే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వెరీ హై క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఒక్క టీచర్ ఉద్యోగం రావాలంటే వారికి కనీసం ఒక 200 మంది 300 మందిని దాటి రావాలి. డెఫినెట్ గా వాళ్ళ డెడికేషన్ ఉంటే మాత్రం, జ్ఞానం విపరీతంగా ఉంటేనే ఆ టీచర్ కుర్చీలో కూర్చుంటారు. ప్రైవేట్ స్కూల్ అనేది వేరు, గవర్నమెంట్ స్కూల్స్ అనేది వేరు. ప్రైవేట్ స్కూల్లో ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఇమీడియట్ గా తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ కొంత గ్యాప్ రావడానికి రీజన్ ఏముంటుందంటే, ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ ఆయన ఎంఈఓ గారికి పంపాలి, ఎంఈఓ గారు డిఈఓ గారికి పంపాలి. అవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి కొంచెం లేట్ అవుతాయి తప్ప చేయొద్దనేది కాదు. ప్రభుత్వం కూడా మరి గవర్నమెంట్ పిల్లలకు చాలా ఖర్చు పెడతా ఉన్నది. మీరందరూ కూడా యాక్చువల్గా గట్టిగా ఉండాలంటే మీరే ఉంటారు. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి మంచిగా ఊరుకు పేరు తీసుకురావాలి. మీకు సేవ చేసిన ఆ సేవా పరులకు కూడా పేరు తీసుకురావాలి, చదువు చెప్పిన గురువులకు పేరు తీసుకురావాలి, మీ ఊరుకు పేరు తీసుకురావాలి. కాబట్టి ఒక చదువుకు మాత్రమే కులం, గుణం, ధనం, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందుకునే ఏకైక ఆయుధం కేవలం విద్యనే. ఈ విద్య ద్వారా మీరు ఏ స్థాయికి వెళ్లాలనుకున్నా ఆ స్థాయికి వెళ్లే ఏకైక మార్గం. ఎవరు కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ యొక్క టాలెంట్ ను, ఎబిలిటీని, స్కిల్స్ ని ఎవరు కూడా దొంగిలించలేరు. ఒక ఇంట్లో మరి ఒక 20 కిలోల బంగారం లేకపోతే 2 కిలోల బంగారం ఉంటే ఎత్తుకపోతారు, వాళ్ళు ఇంటి డబ్బులున్నా ఎత్తుకపోతారు. కానీ మీకు వచ్చిన జ్ఞానాన్ని, మీకు వచ్చిన విద్యను, మీకు వచ్చిన సంస్కారాన్ని ఎవరు కూడా దోపిడీ చేయలేరు బెట. కాబట్టి ఎప్పుడు కూడా ఒక హార్డ్ వర్క్ ను, ఒక కష్టపడే తత్వాన్ని, క్రమశిక్షణను, మరి గురువులు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఒరిసి పట్టి ప్రతిదీ కూడా మీరు ఏ రోజుకి ఆ రోజు నేర్చుకుని మీరు ఒకటే మీరు బాగుపడుతున్నారు అనే దానికి సంకేతం ఏమంటే, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, ఆయాలు, మీ తల్లిదండ్రులు అందరూ కూడా మిమ్మల్ని చూసి సంతోషపడితే, నవ్వుతే చాలు మీరు నిజంగా నెక్స్ట్ లెవెల్ పోతున్నట్టు లెక్క. కాబట్టి గురువులు, తల్లిదండ్రులు చదువు సంతోషపడే విధంగా మీరందరూ కూడా ముందుకెళ్లి మరి భావి భారత పౌరులుగా మరి మేము ఒక శిలను కూడా, శిల్పాన్ని తయారు చేసేది గురువే. మరి మీలో ఎవరెవరిలో ఏ జ్ఞానం ఉన్నదనేది మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసేది, మీకు ఎవరికి ఏ జ్ఞానం ఉన్నదని తెలిసేది కేవలం టీచర్స్ మాత్రమే. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా చదువుకొని మరి భవిష్యత్తులో పెద్ద పెద్ద స్థానాలను కూడా, కార్లు లేకపోవచ్చు మీకు, అమ్మా వినండి బిడ్డ, ఆ బంగ్లా లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, కానీ మీరు అనుకుంటే ఆ కారు, బంగ్లా మీకు అందరూ కూడా నమస్తే పెట్టేటోళ్ళు అందరూ కూడా మీ ముందే ఉంటారు. మీరు నమస్తే పెట్టించుకోవాలంటే మరి ఇక్కడ ఎంఈఓ గారికి అందరం నమస్తే పెడుతున్నామంటే ఆ స్థాయి చదువుకొని వచ్చింది. ఒక కలెక్టర్ గారికి, ఒక అందరికీ కూడా ఈ స్థాయి నుంచే చదువుకొని వచ్చినాం. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే మనవాడు, మన ఐలేష్ కూడా ఒక్కడు కావడం మనందరూ కూడా గర్వకారణం అనే సందర్భంగా తెలియదు. ఐలేష్ గారు అది ఎంత ఉన్నా కూడా చాలా సౌమ్యంగా, వినయంగా, అయినా కూడా కొన్ని విషయాల్లో చూస్తే నాకు ఐలేష్ గారు ఈరోజు కాదు, మేమంతా మాకు పార్టీ బ్యాచ్ అప్పటి నుంచి కూడా చూస్తా ఉన్న ఐలేష్ ను. మరి ఒక చిన్నపిల్లగాని మనస్తత్వం ఉంటుంది అనేది కొన్ని విషయాల్లో ఎంత కోపం ఉందంటే అగ్రెసివ్, నాకు కొన్ని విషయాల్లో చాలా ఒదిగుంటాడు. కాబట్టి ఆయనకు ఇలాంటి సేవ చేసే భాగ్యాన్ని భగవంతుడు ఇంకా ఇంకా కలిగియాలని, ఆ మనసును ఆయనకు అన్ని రకాలుగా ఆ దేవుడు మరి అన్ని రకాలుగా ఇయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఆ ఇచ్చిన సేవను మీ అందరూ కూడా వినియోగించుకొని మీ అందరూ కూడా ఎదగాలని, మీ అందరూ కూడా ఐలేష్ లాంటి వాళ్ళు కోరితే బెట చెప్తున్నా, ఐలేష్ లాంటి వాళ్ళు కోరితే మీ డెడికేషన్ కు, మీ ఎబిలిటీకి మరి ఏదైనా బాగా చదువుకు అన్న మా ఊర్లోకి పిల్లగాడున్నాడు అని మాలాంటి వాళ్ళని కోరితే మేము 10,000, 20,000, 50,000 చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఒక చదువుకున్న వాళ్ళు అంటే ఆయన గుర్తించి మీరు స్కూల్ లేని
మంచి ర్యాంక్ ఉండి చదువుకొని నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేక కేవలం డబ్బే కారణమైనప్పుడు ఐలాండ్ లాంటి వాళ్ళు చెప్తే ఆ డబ్బు అనే విషయం కాదు ఈ రోజుల్లో. మరి ఐలాండ్ వాళ్ళని మాలాంటి వాళ్ళని ఒక 10 మంది చేస్తే ఒక 4 లక్షలు జమ చేసే కానీ ఆయన గుణం ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా మరి ఖచ్చితంగా మంచిగా చదువుకొని ముందు మీరు ఏం రీచ్ కావాలనుకున్న ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఒక ఉన్నతమైన వ్యక్తులను ఒక లక్ష్యంగా తీసుకొని మేము కూడా ఆ విధంగా ఎదగాలని మరి ఈ రోజు టీచర్ల దగ్గర అంతా కూడా తీసుకోవాలి. ఇంట్లో పోయి టీవీలు చూసుడు ఫోన్లు చూసుడు కాదు, ఆ ఫోన్లలో కూడా జ్ఞానం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. మరి అజ్ఞానాన్ని పక్కకు పెట్టి జ్ఞానాన్ని మరి ఒక ఫోన్ క్లిక్ కొడితే ప్రపంచం అంతా మన కళ్ళ ముందు ఉండే రోజులు వచ్చేసినాయి. అంత డిజిటలైజేషన్ వచ్చింది. కాబట్టి మంచి వైపు వెళ్ళండి, మంచిని నేర్చుకోండి, మీ జీవితాలు తప్పకుండా బాగుపడతాయని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన మరి ఐలేష్ గారి మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి టీచర్ బృందం అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు.